సికింద్రాబాద్ పైరెడ్ గ్రౌండ్ లో ఈ నెల 10న జరగబోయే ప్రధాని మోదీ సభకు ప్రతి ఇంటి నుంచి ఒకరు హాజరవ్వాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 10న జరిగే ప్రధాని మోదీ సభకు ప్రతి ఇంటి నుండి ఒకరు హాజరు కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్ లో బీసీ సంఘాల నాయకులతో సమావేశమైన ఆయన మోదీ పాలనలో బీసీలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. బీజేపీపై బీసీ వ్యతిరేక ముద్ర రాజకీయ ఆరోపణ లేనని పేర్కొన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, 2 లక్షల కోట్ల అభివృద్ధి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన మహాసభకు పెద్ద ఎత్తున బీసీ ప్రజలందరూ హాజరు కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒకరు హాజరు కావాలని చెప్పి 18 బీసీ సంఘాలు ఈరోజు సమావేశమై పిలుపునిచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయాన బీసీ వర్గాన్ని ఆయన బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినాక ప్రపంచంలోని భారతదేశానికి పెద్ద గుర్తింపు వచ్చింది. ఆయన గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. కానీ దురదృష్టవశాత్తు పార్టీ కోణంలో సిద్ధాంతంలో కొన్ని వర్గాలు కొందరు నాయకులు విమర్శించడం సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే బీజేపీ పార్టీ బీసీ యాంటీ ముందు వేస్తారు కొందరు. నేను సవాల్ చేస్తున్నా, ప్రధానమంత్రిని గతంలో ఏ పార్టీ అయినా బీసీలకు ఇచ్చిందా? ఇవ్వలేదు. రెండవది, బీజేపీ పార్టీ 3 సార్లు ప్రధానమంత్రి బీసీకే ఇచ్చింది నరేంద్ర మోడీ. అదేవిధంగా ఉపరాష్ట్రపతి బీసీకి, రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీసీకి ఇచ్చింది. కేంద్రంలో 27 మంది మంత్రులను బీసీ వర్గాల వారికి చెందిన వారికి ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున గవర్నర్ ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున ఇస్తుంటే దీని మీద మరి చర్చించకుండా దాన్ని మభ్యపెట్టి బీసీలకు వ్యతిరేకమైన ప్రాంతీయ అంతేకాదు, ప్రజలకు కూడా జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు. గతంలో మేము 30 ఏళ్ళ రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వమంటే ఏ పార్టీ అయినా ఇచ్చిందో ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అంటే జాతీయ హోదా ఇచ్చారు. అంతేకాదు, కేంద్రంలో మన రాష్ట్రంలో బీసీలకు 4 గ్రూపులు ఉన్నాయి, కర్ణాటకలో 8 గ్రూపులు ఉన్నాయి, మహారాష్ట్రలో 6 గ్రూపులు ఉన్నాయి. మన ఈ కేంద్రంలో గ్రూపులు లేవు. దాంతో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అన్యాయం జరుగుతుంది. అందుకే అన్యాయం జరగొద్దంటే గ్రూపులు చేయాలని కోరింది. ఎన్నోసార్లు ఢిల్లీలో పోయి ధర్నాలు చేశాము. 30 ఏళ్ళ నుంచి గ్రూపులు చేయండి, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించండి అని చెప్తే గతంలో పాలించిన నాయకులు ఎవరు పట్టించుకోలేదు, చర్యలు తీసుకోలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అందరినీ కేంద్రంలో ఓబీసీలను 4 గ్రూపులు చేయాలని జస్టిస్ రోహిణి కమిషన్ నియమించారు. ఈ జనాభా లెక్క రాందరివే అది కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగిపోతుంది. అదేవిధంగా జనాభా లెక్కలు కావాలని చెప్పి ఎన్నో రోజులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక సార్లు కలిసాం. సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. అనేక సందర్భాల్లో చర్చ కూడా వచ్చింది. ప్రధానమంత్రిని పోయి కలిసి అమిత్ షాని కలిసి విజ్ఞప్తి చేస్తే జనాగణనలో కులగణన చేస్తానని అనౌన్స్ చేశారు. చాలామంది కొంతమంది దీని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. మొదటి దఫ దానిలో కులగణన కాలం లేదని గణన జరుగుతుంది. మొదటిది ఇండ్లు మాత్రమే లెక్క పెడతారు. ఇప్పుడు జరిగేది ఇండ్లు ఇప్పుడు జరుగుతుంది, ఇండ్లు లెక్క పెడతారు. రెండవ దశలో జనాభా లెక్కలు చేస్తారు. జనాభా లెక్కలు చేసేటప్పుడు కులగణన చేస్తారు. ఇది ఈ క్లారిఫికేషన్ మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మోడీ ప్రకటించిందంటే దాని మాట తప్పడం, మడమని తిప్పడు ఆయన. కాబట్టి కులగణన గ్యారెంటీ ఉంటుంది. ఎవరికి దాని మీద డౌట్స్, సందేహాలు వద్దు. మేము వదిలిపెట్టి మేము వదులుతాము. మేమే వెంబడదానికి మేమే ఒప్పించినాము. మేము ఎట్టు ఒప్పుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా
ఎవరికి ఎలాంటి డౌట్స్ అనుమానాలు వద్దు. ఒకసారి కులగణన గతంలో ఎందుకు చేయలేదు? కులగణన చేస్తే అన్ని రంగాలలో బీసీలు వాటా అడుగుతారని చెప్పి భయపడ్డది పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి భయపడతలేదు. కులగణన చేసి దానికి సిద్ధపడ్డాడంటే అన్ని రంగాలలో బీసీలకు అన్ని వాటాలు జనాభా ప్రకారం వాటా ఇవ్వడానికి సిద్ధపడే కులగణన ఒప్పుకున్నాం. ఇప్పుడు కులగణన లెక్కలు వచ్చి జనాభా గణన అయినాక ప్రతి రంగంలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు వస్తాయి. బడ్జెట్లో బీసీలకు జనాభా ప్రకారం వాటాలు పెరుగుతుంది. విద్యా ఉద్యోగ రంగాల లోపల బీసీల యొక్క రిజర్వేషన్లు 27% నుంచి 50% పెరుగుతాయి. అదేవిధంగా బీసీలకు ఆర్థిక రంగంలో బ్యాంకింగ్లో లోన్లు, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు అన్ని స్థాయిల లోపల బీసీలకు ఆయా కులాల జనాభా ప్రకారం పోతాయి. అంతేకాదు ప్రైమ్ మినిస్టర్ ఒకటి విశ్వకర్మ యోజన పథకం పెట్టారు. దానికి 1,80,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది దేశంలో రికార్డు స్థాయి బెనిఫిట్ కులాలకు. ఈ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ రంగంగా, రాజకీయంగా అన్ని రంగాల లోపల మోడీజీ పెద్ద ఎత్తున చేస్తున్నాడు. ఆయనకి ఇల్లు లేదు, సంసారం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.